నంద్యాలలో టెట్-2026 ఉర్దూ మీడియం స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. అంతు చిక్కని వ్యాధితో అల్లాడుతున్న విద్యార్థినిలు, నలుగురికి అస్వస్థత, కదలి వచ్చిన జిల్లా యంత్రాంగం. జడ్పీ స్కూల్ స్థలానికే ఎసరు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు ఓపెన్ ఛాలెంజ్. అహోబిలం టోల్ గేట్పై గంగుల ఫైర్. చేతనైతే సేవ చేయండి, లేదా సేవా చేసే వాళ్లను అడ్డుకోవడం మానుకోండి. जनाब NMD फारूक साहब सर, प्लीज वेलकम सर. All of you, our honorable minister, please welcome sir. Welcome to this event. I would like to invite onto the stage our honorable minister for law and justice, Janab NMD Farooq Sahab sir. Please come on the stage sir. NMD Farooq Sahab sir, the Urdu land Andhra Pradesh. అప్పుడు సార్ మాకు మెటీరియల్ కావాలి అంటే ఇంకా అందుకు మా టీచర్స్ తరఫున మా స్టూడెంట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ I invite our minister sir and Janab NMD Farooq Sahab sir, come on to the stage sir. And have your respectable stage sir. మా చేతులు రావడానికి మీరు చాలా చాలా కృషి చేశారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. Hasbuddin sir, please come on to the stage sir and have your chair sir. Please welcome sir. And now I would like to request onto the stage Janab. हमारे हाथों से आप सभी का 15-20 बच्चों को मेडल दे दिया जाएगा. उसके बाद परेशान होने की जरूरत नहीं. शाम भी होंगे 5 बजे भी हम जिम्मेदार जो है जॉय कोचिंग यहाँ पर बैठेंगे. आपको मेडल देके तकसीम देके चले जाएंगे. इस तरह जहन में रखो, गौर से पढ़े रहो, आराम से पढ़े रहो. मेडल मिलता कि नहीं बोलने का. ओके मैम. सर पकड़ो मैडम हमने सर रेशमा పడుతున్నారు అన్న. परवीन नायब सबिहा सैयद हनीमा सादिया.
मटेरियल मुफ्त देकर तलबा का हौसला फैरज भाई की भी जो है तहनीत करते हुए देखे जा सकते हैं। जोरदार तालियों से। అందరికీ నమస్కారం। చాలా విషయాలు చెప్పారు। ఈ టెంట్ నా దగ్గరికి మాట్లాడుతుంటే టీచర్ వచ్చారు, అజీజ్ ఆ అమ్మాయి సఫీ సార్ సమీల్ మేడం అమ్మాయి వచ్చారు, వచ్చి సార్ మాకు బుక్స్ కావాలా, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు, మన పిల్లలకు అవకాశం వస్తుంది, ప్రింట్అవుట్ చేసేయాలని గతంలో ప్రింట్అవుట్ చేయాలి, బుక్స్ ఇవ్వలేదు, ఫోన్లో సీల్ పెడతారు, మీరు ప్రింట్అవుట్ చేసుకొని తీసుకుంటాను, ఆ బుక్కులు చూస్తే ఎంత మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కనీసం 4 రూపాయలు అయితే సెట్. ఈరోజు ప్రభుత్వం తరఫున ఎప్పుడైతే వీళ్ళంతా వృత్తి వచ్చి అడిగారు, ఇమ్మీడియట్గా వీళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి మనము టెట్ ఎగ్జామ్స్ చెప్తాం, ప్రభుత్వం తరఫున లోకేష్ గారు చెప్పడం జరిగింది, మనం డిఎస్సి జరిపాం కూడా. ఇక్కడ కూర్చున్న బిడ్డలంతా డిఎస్సి రాశారు ఎగ్జామ్స్. ఈ పిల్లలందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే లోకేష్ బాబు గారు వీళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు వీళ్ళందరినీ రమ్మన్నారు. వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ వచ్చారు, పిల్లలు అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లలు. మీకు ఎట్లా వస్తున్నాయి మేడం? మామూలు కవర్ వస్తుంది, మనకు మధ్యాహ్నం భోజనం వేరే వస్తాయి, మధ్యాహ్నం భోజనం వేరే వస్తాయి సార్ కవర్. అడిగారా సార్, మీరు అడిగారా అంతా? ఈ మధ్య కాదని అట్లే ఉన్నాయి సార్, నిలక్షలు అంటేనే మా పని పంచం మీద 20 లక్షలు రాసి అది ఇప్పుడు ఆ కాలం ఉంది కాబట్టి మేము జాగ్రత్తగా పోయినాం. మేము కూడా టాబ్లెట్ ఎందుకు సార్ 4 ఏళ్ళు అంటే ఏం లేదు సార్, బాగా నీటే చదువుతున్నారు. ఈ 10th వచ్చినాకనే ఈ భయం అంతా. మళ్ళీ స్టడీ మీద ఒత్తిడి ఉందో, మళ్ళీ ఫుడ్ ప్రాబ్లం ఉందో, వాటర్ ప్రాబ్లం ఉందో, వేరే ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏం తెలియడం లేదు. ఇప్పుడు స్వరాలు కూడా సెండ్ చేస్తున్నారు.
ఈరోజు నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలో ఈ టీవీలో స్కూలింగ్ రావడము, తర్వాత ప్రెస్లో కూడా మీడియాలో రావడం వల్ల కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మరియు మా టీము, మేము, డిఓ గారు, ఇక ఈ స్కూల్ కేజీబీబీ స్కూల్ ప్రిన్సిపల్ గారు అందరూ ఉన్నాము. ముఖ్యంగా జ్యోతి అనే అమ్మాయి తీసుకుంటే గతంలో ఫిబ్రవరి నుంచి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అది రేర్గా వచ్చి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాంటి గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనే నర్వల్ డిసీజ్ వల్ల వచ్చింది అది. సో వేరే ఇతర ఇది కంటామినేట్ కాదు కాబట్టి అది న్యాచురల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డరు, మేబీ బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఉండొచ్చు అనమాట. అది వచ్చేసి కంటిన్యూగా అవి నరాజ్ వీక్నెస్ అయిపోయి మజిల్స్ అన్ని పెరలైజ్ అయిపోయి మంచానికి పరిమితమైంది. కానీ అది ఖచ్చితంగా స్లోగా రికవర్ అయ్యి తగ్గే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటామని ప్రస్తుతం రుద్రవరం ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయికి సంబంధించి ఇతరత్ర కారణాలు అయితే ఏం లేదు. కానీ మిగతా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురులో మేఘన అనే అమ్మాయి వచ్చేసి టాన్సిలైటిస్ డయాగ్నోసిస్ జరిగి నంద్యాల మధుమని నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయ్యి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నది, బాగుంది. అలాగే నందిని ఒకరు రికవర్ అయిపోయి, ఆమె కూడా కాఫ్ కోల్డ్ ఉన్నది, రికవర్ అయిపోయి ఇంట్లో ఉంది. మిగతా జాన్ సిరీస్ అనే అమ్మాయి ఇప్పుడు ట్రీట్మెంట్ కోసమని నంద్యాల మధుమని హాస్పిటల్కి వెళ్ళింది. వీళ్ళు అందరికీ కూడా కాఫ్ కోల్డ్ ఉండడం వల్ల కొద్దిగా భయభ్రాంతులు అయ్యి ఫస్ట్ వచ్చిన కేసు ఏదైతే జ్యోతి కేసు ఉందో అది డిఫరెంట్ కేసు, అది కాఫ్ కోల్డ్కు సంబంధించిన కేసు కాదు, సపరేట్గా వచ్చిన కేసు గిలియన్ బ్యారీ సిండ్రోము. అది రేర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, రేర్గా వస్తుంది అది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ కూడా ఉంది, అయితే స్లోగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంతే తప్ప ఈ 4 కేసులు బాగున్నారు, మిగతా అందరూ కూడా బాగున్నారు. ఇక్కడ పిల్లలందరూ కూడా దాదాపు 80 మెంబర్స్ ఉన్నారు, అందరూ బాగా హెల్తీగా ఉన్నారు. ఇక్కడ మెష్ కూడా అన్నిటికీ డోర్లకు కానీ విండోస్ కానీ మెష్ ఉంది. నీరు కూడా చెక్ చేస్తే క్వాలిటీ మంచిగా ఉంది, వాటర్ కూడా. మేము కూడా మళ్ళీ శాంపుల్స్ తీసుకొని ఆ కర్నూలు రీజనల్ ల్యాబ్లో ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాము. అలాగే ఫర్దర్గా ఈ మెడికల్ క్యాంప్ కూడా డాక్టర్స్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి కంటిన్యూగా డైలీ మానిటర్ చేయడము, రౌండ్ ద క్లాక్ టీమ్ పెట్టడము, అలాగే పిహెచ్లో స్టాఫ్ను రౌండ్ క్లాక్ పెట్టడము, మెడిసిన్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి, అన్ని రకాల మందులు అన్నీ ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కాఫ్ కోల్డ్ అజిత్రోమైసిన్ కావచ్చు, కాఫ్ కోల్డ్కు యాంటీహిస్టమినిక్స్ కావచ్చు, అన్ని రకాల మందులు, కాఫ్ సిరప్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలందరినీ కూడా మరి ఒక్కసారి స్క్రీన్ చేయించేసి అటువంటి లక్షణం ఉన్నట్టయితే వెంటనే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ప్రస్తుతానికి అయితే కంట్రోల్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇక్కడ కంటిన్యూగా మానిటర్ చేసి నేను, డిఓ గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు, మా టీమ్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హై స్కూల్లో కబ్జాకు గురైన మరి స్టార్టింగ్లో పశువుల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పేసి మరి ఇప్పుడు పార్టీ ఆఫీస్ పెట్టడం చాలా దారుణం. ఎందుకంటే స్కూల్ ఆవరణలో ఏ ఒక్క పార్టీ ఆఫీసర్ కానీ, అలాగే పశువుల ఆసుపత్రి కానీ ఏ ఒక్క ఆఫీసు కూడా కట్టకూడదు. అయినా అక్కడ కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినారు. మరి ఇంతవరకే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ, మరి డిప్యూటీ డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, మరి అలాగే డిఓ గారు కానీ మరి ఇంతవరకే విచారణ చేయకుండా మరి నిద్ర మొత్తంలో ఉన్నారా, మీరు సీటుకే పరిమితం అయ్యారనేసి ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఓల్డ్ స్టూడెంట్స్, మేము చదువుకున్న విద్యార్థులు మరి ఇంతవరకే అక్కడ స్కూల్ ఆవరణలో మరి క్రికెట్ కానీ, ఆటలు కానీ, మరి ఫిజికల్ యాక్టివిటీ పొందాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి 4 ఎకరాల 21 సెంట్లు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి మరి 11 సెంట్లు ఆయన కబ్జా చేశాడు. మరి ఇంతవరకే విచారణ ఎందుకు రాలేదని చెప్పేసి అధికారులు అడుగుతామను. మరి ఇక్కడ మరి సబ్ కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కబ్జా చేశారు? మరి అక్కడ ఉన్నటువంటి మరి నాయకుడు శివపన్న గారు కబ్జా చేశారని అంటా ఉన్నారు. ఇది వాస్తవం జరిగిందనేసి విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతూ ఉన్నాం. నా పేరు బాలు, జెడ్పీఎస్ స్కూల్ స్టూడెంట్. ఊరు మా ఊరు పొత్తూరు. నమస్కారము. దొడ్డనకేరి ఉన్నత పాఠశాలలో
పాఠశాల స్థలాన్ని అక్రమంగా కొందరు వ్యక్తులు ఒక 11 సెంట్ల 36 సెంట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి పాఠశాల స్థలం మొత్తం వచ్చేసి 4 ఎకరాల 21 సెంట్లలో మరి 11.36 సెంట్లను కబ్జా చేసుకోవడం అని వార్తాపత్రికల్లో ముందుగా మనము ప్రచురణ చూసాము. ఆ ప్రచురణకు గాను కలెక్టర్ గారు స్పందించి కొద్దిగా ఎంఆర్ఓ గారిని మరి ఎండిఓ గారిని అక్కడికి పంపించి సర్వే చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏమాత్రము జనాలకి ఇది పాఠశాల స్థలం ఇంత ఉంది లేకపోతే ఇంత కబ్జాకు గురైందని ఏమాత్రం వాళ్ళు ఇంతవరకు స్పందించడం బాధాకరమైన విషయము. అయితే మేము ఇప్పుడు డిమాండ్ ఏం చేస్తున్నామంటే సబ్ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చాము. ఎందుకంటే పాఠశాల స్థలాన్ని పాఠశాలకు ఖచ్చితంగా కేటాయించాలి. ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న దానిని రద్దు చేయించి ఖచ్చితంగా పాఠశాల స్థలాన్ని ఖచ్చితంగా పాఠశాల చుట్టూ ఏదైతే పాఠశాల ఎంతైతే ఉందో ఆ పాఠశాల స్థలాన్ని మొత్తం కూడా కంచె వేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని ప్రభుత్వాన్ని మరియు అధికారుల్ని మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం కూడా నారా లోకేష్ గారి దృష్టికి ఇది ఖచ్చితంగా తీసుకెళ్లాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారు కాబట్టి ఈయన ప్రభుత్వ పాఠశాలలోనే అవినీతి కొద్దిగా అక్రమంగా జరుగుతున్నాయంటే ఎవరు కూడా ఈ స్పందించకపోవడం హాస్యాస్పదము. అయితే ఈరోజు సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ ఏ చిన్న విషయం వచ్చినా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి శాఖలోనే అవినీతి జరిగింది కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. ఈ విషయాన్ని కూడా మీ వార్తాపత్రికలు అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి అందరూ కూడా సార్ గారికి చేరే విధంగా మీరు ప్రయత్నిస్తారని మేము కోరుకుంటున్నాం. అయితే విద్యాశాఖ మంత్రి గారికి మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మీ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరుగుతుంటే మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. మీ పార్టీకి కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి ఉద్దేశమైన చర్యలు మానుకోవాలని మీరు ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పాలి. ఏ విధంగా అయితే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మేము ఈ విధానాన్ని కూడా ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని పిల్లలకి ఏదైతే మనము భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనుకున్న ఆ స్థలాన్ని మనము అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడము లేకపోతే ఇంకో పని చేయడము మేము చాలా బాధాకరమైన విషయంగా ఖండిస్తా ఉన్నాం. దయచేసి నారా లోకేష్ గారు ఈ వీడియోను ఖచ్చితంగా చూసి ప్రభుత్వ పాఠశాల అయితే ఏదైతే ఉందో ఆ పాఠశాలలో 4 ఎకరాల 21 సెంట్లు రిజిస్ట్రేషన్ పూర్వకంగా ఉంది. ఆ 4 ఎకరాల 21 సెంట్లు కూడా ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రేషన్ ద్వారా జిల్లా రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ ద్వారా ఖచ్చితంగా అది కొలత వేయించి పాఠశాల పిల్లలకు మీరు బహుమతిగా ఖచ్చితంగా ఇస్తారని మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు ఈ వీడియోను ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా ఇది స్పందిస్తారని మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాఠశాలలో 1000 మంది విద్యార్థులు కూడా చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పాఠశాలలు మరి అందులో వచ్చేసి 10 గ్రామాల పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మీరు స్పందించాలి తీరక తప్పదని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు మోహన్, పూర్వ విద్యార్థి. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అసలు అహోబిలంలో ఏం జరుగుతుందో ఆ సంబంధించిన విషయాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందరంటే అది మైక్ల ముందర ఏంటంటే మైక్లకు నోరులు లేవు, ఓన్లీ చెప్పేవి వింటాయని చెప్పేసి ఊరికే మైక్ల ముందర కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తాము. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ టెంపుల్ ఎండోమెంట్ నుంచి దీనికి వెళ్ళిపోయింది, మఠానికి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇచ్చేసినారు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు అది ఎండోమెంట్లో ఉందా మఠంలో ఉందా అనేది వేరే విషయం. ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అహోబిల లక్ష్మీనరసింహ స్వామికి అత్యున్నతమైన స్థానము అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో
అది ఎండోమెంట్ కింద ఉండొచ్చు, లేకపోతే మటన్ కింద ఉండొచ్చు. అది డెవలప్ అవ్వాలని కోరుకోవాలి, కానీ అది ఎండోమెంట్ కింద ఉంటే బాగుండేది, మటన్ కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంటి మీరు మాట్లాడేది? ఏదన్నా అక్కడ వచ్చే భక్తులకి సౌకర్యాలు బాగుండాలా, వాళ్ళకి భారం కాకూడదు ఏది కూడా. అదే దేవుడికి కూడా నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతూ ఉండాలని చెప్పి మనము ఇది చేయాలా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం కృషి చేయాలి. కానీ మనం అది ఎండోమెంట్కి పోయింది, లేకపోతే ఎండోమెంట్ నుంచి మఠానికి పోయింది అని రీజన్స్ చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. ఇంకొక విషయం, 2019 4వ నెలలోనే ఇది హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంది అధికారంలో? ఈ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ రోజు హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టులో 2021లో వాళ్ళకి ఫేవర్గా, మఠంకి ఫేవర్గా ఆర్డర్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళా దాన్ని ఛాలెంజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయబడడం జరిగింది. 2023లో ఇన్ ఫేవర్ ఆఫ్ మఠము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరేం చేయగలుగుతారు? దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఏదో వైసీపీ వాళ్ళే ఇచ్చేసినట్టు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అక్కడ వచ్చిన సమస్య గురించి మాట్లాడటంలా, అదేదో మఠం వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా సమస్య వస్తుందన్నట్టు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా సింపుల్గా, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, 2018-19లో ఇదే కోకోనట్ టెండరు 54 లక్షలకు పోయింది, 19-20లో 51 లక్షలకు పోయింది, 20-21లో 48 లక్షలకు పోయింది, 21-22లో 75 లక్షలు పోయింది, 22-23-24 వచ్చేసి వీళ్ళు టెంపుల్ వాళ్ళు సొంతంగా అమ్ముకున్నారు కోకోనట్స్. 24-25లో ఈ టెండర్ 35 లక్షలు పోయింది, దాంట్లో 15 లక్షలు బ్యాలెన్స్ ఈ రోజు కూడా కట్టలే. 25-26లో 35 లక్షలు పోయింది, మళ్ళీ ఈ రోజుకి ₹1 కట్టలే. ఈ రోజు అంటే 50 లక్షలు వాడిన రోజు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మితే ఈరోజు 35 లక్షలకు వాడి 70 రూపాయలకు అమ్ముతున్నారు టెంకాయ. ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లోనే కింద కమెంట్స్ చదవండి, ఒకసారి కమెంట్స్ చదవండి. ఈరోజు అదే టోల్ గేట్ గురించి ఏదో 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటుంటే అది కూడా ఎమ్మెల్యేకి ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అది ఎంతవరకు సబబు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే టోల్ గేట్ గురించి మాట్లాడితే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం టోల్ గేట్ పెరుగుతూనే పోయింది. ఎప్పటి వరకు? 24 వరకు. 23-24 కూడా 22-23 2019-20లో 15 లక్షలు పోయింది, 2020-21లో 31 లక్షలు పోయింది, 2020-22లో 26 లక్షలు పోయింది, 22-23లో 45 లక్షలు పోయింది, 23-24లో 39 లక్షలు పోయింది. అప్పుడు 100-150 గేట్ వసూలు చేస్తుంటే ఇదే శాసనసభ్యురాలు పోయి ఇన్ని డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నారు, రేపు నేను కేసు పెడతాను, టోల్ గేట్ లేకుండా చేస్తాను, నేను అధికారంలోకి వస్తే అది డామ్ డూమ్ డూస్ అని మీడియాను కూడా తీసుకుపోయి అంతా హంగామా చేసింది. మరి 24-25 19,30,000, 25-26 20,31,000, 26-27 25,04,000 రూపాయలు. మరి ఈరోజు టోల్ గేట్ ఎంత ఉంది? తగ్గాలి కదా. మరి 50 లక్షలు ఉన్నప్పుడు 100-150 వసూలు చేస్తేనే, నువ్వు 45 లక్షలు ఉన్నప్పుడు 100-150 వసూలు చేస్తే నువ్వు గొడవ చేసావు. ఈరోజు 25 లక్షల రూపాయలు ఉన్నప్పుడు తగ్గాలి కదా దానికి అనుగుణంగా. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, పోయిన సంవత్సరం కూడా చేసా, ఈరోజు ఈ సంవత్సరం కూడా చెప్తా ఉన్నా, మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదే టోల్ గేట్ నేను 40 లక్షలకి మా వాళ్ళ చేత పాడిస్తా. ఈరోజు 25 లక్షలకు పాడారు అంటే ఆ 40 లక్షల రూపాయలు గ్రామానికి వస్తుంది, అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధికి వస్తుంది, అహోబిలం గ్రామ పంచాయతీ అభివృద్ధి. టోల్ గేట్ బోర్డు పెట్టడం కాదు, ఎల్ఈడి బోర్డు పెట్టి 100 రూపాయలు వసూలు చేపిస్తాం, అంతకంటే ₹1 వసూలు ఎక్కువ వసూలు చెప్పారు. మరి మీరు ఓకేనా? దానికి సిద్ధమా? ఎందుకు ఊరికే ఇట్లా పనికిరాని మాటలు పనికిమాలిన చేష్టలు అన్నీ చేస్తూ ఉన్నారు? నాకు అర్థం కావడం. ఇంకొకటి, ఈరోజు అహోబిలం గుడిలో ఎవరెవరో ఉద్యోగాలు చేస్తున్నారు, లోకల్ వాళ్ళు చేయడం లేదు, లోకల్ వాళ్ళకి ప్రయారిటీ లేదు, లోకల్ వాళ్ళకి ఇది లేదు అని మాట్లాడారు. ఈరోజు సాక్షి విలేకరి కొడుకు 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. అది ఎండోమెంట్గా ఉన్నప్పటి నుంచి ఆ పిల్లోడు ఎక్కినాడు, అప్పటి నుంచి పని చేస్తున్నాడు. ఆ పిల్లోడి మీద ఎట్లాంటి కంప్లైంట్ లేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళు అహోబిలం వాళ్ళు అంటున్నారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తూపల్లి నుంచి ఒక పిల్లోడిని ఇచ్చినారు, గుబగుండం నుంచి ఒక పిల్లోడిని ఇచ్చినారు, తిప్పారెడ్డిపల్లి నుంచి ఒక పిల్లోడిని ఇచ్చారు. వీళ్ళంతా అహోబిలం వల్ల. మరి వేరే మండలాలు వేరే గ్రామాల వాళ్ళు కాదా? మరి వాళ్ళు ఎందుకు వచ్చి ఎక్కారు? మీరు ఎట్లా ఇప్పించారు? చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తాను, మీకు చేతనైతే మీరు చేయగలిగితే మీరు కూడా చేయండి. మాతో పాటు మీరు కూడా
కలిసి వచ్చి చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆ ప్రాంగణం తీసుకుంది ఏదో మిగుల్చుకోవాలనో లేదా డబ్బులు సంపాదించాలనో కాదు. పేదవాళ్ళకి దరిదాపుల్లో ఉండాలి, అందుబాటులో ఉండాలి, వచ్చిపోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, రోడ్ ఫేసింగ్ ఉండాలని చెప్పేసి ఆ రోజు ఎవరు తీసుకోనప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా తీసుకోనప్పుడు 23 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని ఎవరు కూడా తీసుకోనటువంటి ప్రాంతాన్ని తీసుకొని రిపేర్ చేయించుకొని వాడుకున్నటువంటి పరిస్థితి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు ఆలోచన ఉంటే మీరే తీసుకొని ఉండొచ్చు. పేదవాళ్ళకి మంచి జరిగితే మేము ఎప్పుడు విమర్శించడం లేదే. మేము ఈరోజు కూడా కోరుతున్నాం. ఎస్పీ రెడ్డి గారు కూడా కొన్ని రోజులు మినరల్ వాటర్ ప్లాంట్లు నడిపినారు, మూసేయమని చెప్పి ఎప్పుడైనా అడిగినామా? లేకపోతే మీరేమన్నా అక్కడ ఇక్కడ ఎవరైనా మీ నాయకులు ఎవరైనా మినరల్ వాటర్ ప్లాంట్లు పెడతారంటే పెట్టద్దని చెప్పేసి ఏమన్నా చెప్తా ఉన్నాం? ఆర్భాటంగా అక్కడికి తీసుకెళ్ళేసి ఆప్షన్లు వేసి, నాకు తెలుసు ఎట్లాగూ రానియకూడదు అని నిర్ణయించుకున్నారు, ఒక్కరికి కూడా దక్కకూడదని చెప్పేసి ఐపీఎల్ టీం ఆప్షన్ మాదిరి ఒక్కొక్కరు చేయి ఎత్తడమే. ఎక్కడైనా సరే నేను ఈ విచిత్రం చూడలే. 1000 రూపాయలు కడితే ఎవరైనా ఆప్షన్లో పాల్గొనవచ్చు. నో డిపాజిట్, నథింగ్. 1000 రూపీస్ ఎంతైనా వాడుకోండి. విచిత్రం ఏంటంటే మరి బంగారం పూతతో చేసినామో లేకపోతే మరి దేంతో తయారు చేసినాం అనుకున్నారో ఒక్కొక్క దానికి ఆశ్చర్యపోయినాం మేమే. ఎదురుగా దొరుకుతున్నాయి 11,000, 12,000, 10,000కి షాపులు, 51,000, 35,000. విచిత్రం ఏంటంటే వారం తర్వాత సగానికి సగం పడిపోయింది. పక్కనున్న 10 షాపులే, దీనికి దానికి పెద్ద తేడా లేదు. ఈ 10కి తేడా ఉందో ఆ 10కి ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సరే వచ్చినారు 51,000 లేకపోతే 45,000 పాడినారు కదా. ఎంతమంది వచ్చి మీకు డిపాజిట్లు కట్టినారు, డబ్బులు కట్టినారు? ఎంతమందికి ఇస్తున్నారు? ఇవ్వాలి కదా. ఎన్ని నెలలు డిపాజిట్లు తీసుకున్నారు? ఎంత ఆదాయం వచ్చింది ఇప్పటిదాకా? నూనెపల్లె మార్కెట్ యార్డ్లో 10 షాపులు మొన్నట్టు మేము అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసి ఇచ్చినాము. 10 షాపులు మీరు వచ్చిన తర్వాత బాడిగలకి ఇచ్చుకున్నారు. ఎన్ని ఇచ్చుకున్నారు? ఎన్ని నడుస్తున్నాయి? ఎన్ని ఇప్పుడు దాకా తెరిచి ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. మేము 3,000 చిల్లర మేము రిపేర్లు చేయించుకొని మేము ఖర్చులు పెట్టుకొని దాదాపు 16 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ₹1 కూడా దాని మీద ఖర్చు పెట్టకుండా ఉన్న ప్రతి రూపాయి కూడా మేమే ఖర్చు పెట్టుకొని, అవసరమైతే వెనకాల ఉన్నట్టు కూడా క్లీనింగ్ చెప్పిమంటే అవి కూడా క్లీనింగ్ చేస్తూ అన్ని ఖర్చులు మేము పెట్టుకున్న తర్వాత మేము 3,000 రూపాయలు కడితే మీరేదో మార్కెట్ యార్డ్ నిర్ణయిస్తుంది కదా మార్కెట్ రేటు, దానికి మాకు ఎంత తేడా ఉంది? మీరు నిర్ణయించింది ఎంత? 5,000 మార్కెట్ రేటే కదా. వాస్తవ మార్కెట్ రేట్ని నిర్ణయిస్తారు. నేను రిపేర్లు పెట్టుకొని చేసుకున్నాం కదా, దానికి ఎంత ఖర్చు చేస్తారు? అంటే తక్కువ కడుతున్నట్టే ఎక్కువ కడుతున్నట్ట? మేము నిర్ణయించిన రేటు కాదు, మీరు నిర్ణయించిన రేటు. మీ మార్కెట్ యార్డు, మీ నాయకులు, మీ యొక్క అధికారులు నిర్ణయించినటువంటి రేటు 30,000 రూపాయలు. మేము ఈరోజు ఎంత కడుతున్నామంటే 40,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఎవరు తక్కువ కడుతున్నారు? ఈరోజు ఆ పక్కన గోడౌన్లు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులందరినీ వెళ్ళేసి గోడౌన్లు అన్నీ చెక్ చేసి రండి. ఖాళీగా ఉన్నాయా? ఖాళీగా ఉన్నాయేమో కనుక్కోండి. ఖాళీగా లేకపోతే ఎవరు వాడుకుంటున్నారో కనుక్కోండి. ఎవరు వాడుకుంటుంటే ఆ డబ్బులు మా మార్కెట్ యార్డ్కి ఎంత వస్తున్నాయో కనుక్కోండి. చెక్ చేయండి. మీడియా మిత్రులే అడుగుతా ఉన్నా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరు వాళ్ళు, ఎందుకు వాడుకుంటున్నారు, ఎంత డబ్బు ఇస్తూ ఉన్నారు? ఒక గోడౌన్ అయినా ఒకసారి పక్క గోడౌన్లు చూడండి, మా గోడౌన్ మేము వాడుకున్నటువంటి గోడౌన్ చూడండి. ఎంత ఖర్చు పెట్టిండాల్సి వస్తుందో అంత తయారు చేయాలంటే. కిందికి ఉండి మురికి నీళ్ళు అన్నీ వస్తున్నాయంటే దాన్ని మళ్ళీ పైకి లేపుకొని దాన్ని రిపేర్లు చేయించుకొని అన్నీ చేసుకున్న తర్వాత అంటే ఒక రకంగా మాకు కూడా ఎందుకురా చేయాలి, ఎందుకురా తిట్టించుకోవాలి అనే ఒక భావన నిజంగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది.
ఏమంటే ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. నంద్యాలలో TET-2026 ఉర్దూ మీడియం స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. అంతు చిక్కని వ్యాధితో అల్లాడుతున్న విద్యార్థినిలు, నలుగురికి అస్వస్థత, కదలి వచ్చిన జిల్లా యంత్రాంగం. జడ్పీ స్కూల్ స్థలానికే ఎసరు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు ఓపెన్ ఛాలెంజ్. అహోబిలం టోల్ గేట్పై గంగుల ఫైర్. చేతనైతే సేవ చేయండి, లేదా సేవ చేసే వాళ్లను అడ్డుకోవడం మానుకోండి.